ఓకే. ఆత్మహత్య అనేది చేసుకోవాలనే థాట్ వస్తుంది ఒక్కొక్కసారి మనుషులకి. అది వచ్చినప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉండడం వల్ల అది వస్తుంది, లేకపోతే దాని గురించి మీరు ఏం చెప్తారో చెప్పండి. ఇప్పుడు నాకు ఇది వశపడతలేదు, బతకబుద్ధి అది చచ్చిపోవాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా మనుషులకి. అనిపించినప్పుడు వాళ్ళ మానసిక స్థితి గురించి మనం మాట్లాడదాం. అసలు దీన్ని ఆత్మహత్య అనకూడదు, శరీర హత్య అనాలి. ఓకే, శరీర హత్య. ఇట్స్ నాట్ ఆత్మహత్య. నాకు అది కూడా డౌట్ ఉండే, ఆత్మహత్య అని ఎందుకు అంటారు? అది ఒక ఫ్రేజ్ అంతే. అంటే సంథింగ్ ఏదో ఎండ్ అయింది అని చెప్పడానికి ఒక డీప్ రూటెడ్ టర్మ్ ఏదైనా వాడి ఉండొచ్చు. అట్లా ఎందుకు వాడారు నాకు తెలియదు. ఆత్మకి కథ ఉండదు, ఆత్మకథ అన్నది అబద్ధం. ఆత్మకి ఏ ఎమోషన్స్ ఉండవు. అట్లాగే ఆత్మ అన్నది దాన్ని కూడా హత్య చేయలేడు. ఒకవేళ హత్య జరిగితే అది ఆత్మ కాదు. అంటే ఆత్మ డెఫినేషన్కి విరుద్ధం అది. సెల్ఫ్ కిల్లింగ్ అనే పదానికి ఫేక్ సెల్ఫ్ కిల్లింగ్. అంటే సెల్ఫ్ అంటే ఆత్మ అని అట్లా, అందుకే ఫేక్ సెల్ఫ్ కిల్లింగ్ అనుకో. వాడు అనుకుంటున్న ఆత్మని అయితే చంపాడు. సో ఇది శరీర హత్య. బట్ శరీరము అనవసరంగా విక్టిమ్ అయింది అంతే. ఏ శరీరానికి చచ్చిపోవడం ఇష్టం ఉండదు. సో దాని లోపలికి వెళ్దాం. సో ఈ సబ్జెక్టు కొంత నాకు కూడా పరిస్థితులు ఈ మధ్య కాలంలో ఒక 2 months క్రితం ఒకరు ఒక అమ్మాయిని తీసుకుని నా దగ్గరకు వచ్చారు. ఆ అమ్మాయి రకరకాల ధారణలతో అడమెంట్గా ఉంది. ఏవో పుస్తకాలు చదివింది, చాలా అబద్ధాలు లేదా చాలా ఇల్యూజన్స్లో ఉంది. అసలు ఎవరైనా చెప్తే వినడానికి సంసిద్ధంగా లేదు అమ్మాయి. ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ మీద చాలా సఫర్ అయ్యారు. ఒక ఆప్షన్ నా దగ్గర తీసుకొచ్చాను. నేను ముందే చెప్పాను, నేను ఏ సలహా ఇవ్వను. నాకు చూడగానే గుర్తుపట్టాను. నేను మీకు ఏ సలహా ఇవ్వను, ఊరికే కూర్చోండి. అయినా సఫికేట్ అవుతుంది. లెట్స్ గో ఫ్రమ్ హియర్ అని అమెరికన్ యాక్సెంట్. జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అగో షీ కమిటెడ్ సూసైడ్. అయ్యో, అంటే అది రీజన్ తెలీదు, బట్ సివియర్ హెడ్ ఇంజరీ సంథింగ్ అని చెప్పారు. బట్ అంతకు కపుల్ ఆఫ్ డేస్ ముందు నుంచే షీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఇట్. నేను ఒక 10 రోజుల్లో పోదాం అనుకుంటున్నా ఆ టైప్లో. అంటే అందరినీ భయపెడిన తర్వాత యూఎస్లో ఉన్నప్పుడు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఈ టైప్లో మాట్లాడి అందరినీ. ఆమెకు తెలీదు ఇలా ఎంత ప్యానిక్ అయిపోతారు. తను ఏదో ఎస్కేప్ రూట్ చూసుకుంటుంది. ఓవరాల్గా నా అండర్స్టాండింగ్ ఏంటంటే షీ బిలీవ్డ్ ఇన్ సమ్ డాక్ట్రిన్. అంటే ఏదో ఒక మతపరమైనటువంటి ఒకనొక పుస్తకాన్ని నమ్మి ఇక్కడికంటే అక్కడ లోకం బాగుంది అని షీ ఫెల్ట్ లైక్ షీ కెప్ట్ ఆన్ ఫీల్డింగ్ అన్నమాట. ఎవరన్నా ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇట్లాంటివన్నీ ఉన్నాయి. పీపుల్స్ టెంపుల్ అని రెవరెండ్ జిమ్ జోన్స్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన పీపుల్స్ టెంపుల్ స్టార్ట్ చేసి ఒక సామూహికంగా 900 మంది సూసైడ్ చేసుకున్నారు. అది ప్రపంచంలో చాలా చర్చనీయాంశం. అంటే ఒక గుడ్డి నమ్మకం ఎక్కడికైనా తీసుకెళ్తుంది. బికాజ్ యూ గో బ్లైండ్. అసలు నువ్వు వివేకం, విచక్షణ అన్నీ వెళ్ళిపోతాయి. నీ జీవితంలో నుంచి ఆలోచించే శక్తి కోల్పోతావు, నిర్ణయం తీసుకునే శక్తి కోల్పోతావు. ఇక్కడ ఏ సారం లేదని నీకు నిరంతరం అనిపిస్తుంటుంది అనుకో, నువ్వు ఎందుకు బతుకుతావు ఇంకా. సో ఎనీవే, నాకు 2009 తర్వాత ఈ అమ్మాయితో కలిపి ఇంకొక 3, అంటే మొత్తం 4 ఈ రీజన్ వల్ల పోయారు. దే ఆర్ ఆల్ వెరీ గుడ్ పీపుల్. అంటే అందరి రీజన్ ఇదేనా, సూసైడ్ రకరకాల రీజన్స్. రకరకాల రీజన్స్. ఇప్పుడు చేసుకునే వాళ్ళు న్యూస్ పేపర్స్ అన్నీ వెతికితే ఎగ్జామ్ ఫెయిల్ అయినందుకు, తన ప్రేమను కాదన్నందుకు, తన భార్య వేరే వాళ్ళతో తిరుగుతున్న అనుమానం వచ్చినందుకు, అప్పులు కట్టలేక, పరువు పోయిందని, రకరకాల కారణాలు ఉన్నాయి. కారణం ఏదైనా నేను దీని మీద ఒకసారి విచారణ చేసిన. అసలు ఎందుకు వస్తుంది? వాట్ ఈస్ సూసైడ్? సూపర్ఫిషియల్ ఆన్సర్స్ వద్దు. వాట్ హ్యాపెన్స్ అన్నది కావాలి. నాకు దానికి ఒక జవాబు దొరికింది. ఇప్పటివరకు ఎవరు చెప్పినా ఎవరు నో చెప్పలేదు దానికి. నేను ఒక చిన్న కథ చెప్తే నీకు అర్థమైంది. ఒక గుడిసెలకు పాము దూరింది. పాము చాలా ప్రమాదకరం. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది? పాముని చంపడం. అవునా? ఎత్తుకలాడ దొరకలేదు పాము, కానీ గుడిసె దాటి బయటికి వెళ్ళలే అని రూఢిగా తెలిసింది. ఆ గుడిసె శరీరం అన్నమాట. ఈ పాము ఆలోచన. ఈ పాముని ఎలా చంపాలో తెలియక, అది ప్రమాదం కనుక దాన్ని మచ్చిక చేసుకోలేక, దాన్ని నెగ్లెక్ట్ చేయలేక, ఇగ్నోర్ చేయలేక, ఏదేమైనా దాన్ని తీసేయాలన్న నెపంతో ఇల్లు గాగలు పెట్టాం. అదే సూసైడ్. అంటే ఆలోచనని చంపే నెపంతో, ఆలోచన ఎట్లా చంపాలో తెలియక ఆలోచన కలిగి నా శరీరాన్ని చంపేస్తుంది. ఇంతకుమించి నాకు ఏ రీజన్ కనబడలేదు. ఇది ఎట్లా ఏదైనా ఏదో దీనికి ఏమంటారంటే మనకి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటారు.
ఎగ్జాంపుల్, ఈ గదిలో ఒక ఎలిఫెంట్ వచ్చి నిలబడ్డది అనుకో, కానీ నీకు ఎటు చూసినా ఎలిఫెంటే కనిపిస్తా లేదా? అట్లా ఒక ఆలోచనకి నువ్వు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నీకు పగలు రాత్రి ఆ ఒక్క ఆలోచన ఇంపార్టెంట్ అనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్, నువ్వు ఇది నమ్మావు, ఫెయిల్ అయితే అది పరువు పోతుంది. ఫెయిల్ అయ్యావు, ఇప్పుడు నా పరువు పోయింది, నేను ముఖం ఎట్లా చూపించుకోవాలి, నేను ఎట్లా బతకాలి. అసలు ఫెయిల్ పాస్ అనేది లేదని తెలుసుకునే వింటనే లేవు, నీకు వినే స్పేస్ పోతుంది. ఇప్పుడు ఈ గదిలో ఎలిఫెంట్ ఉందనుకో, నువ్వు వేరే వస్తువు ఏది తీసుకురాలి. ఎప్పుడైతే నీ మనసులో ఒక్క ఆలోచన చాలా గైజాంటిక్ థాట్గా మారిపోయింది అనుకో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దట్ పర్సన్ టు లిజన్ టు. అసలు వినే శక్తి కోల్పోతారు అనమాట. సో ఎవడైతే ఈ సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయో వాళ్ళు వినే శక్తి కోల్పోతారు. దే డోంట్ లిజన్ ఎట్ ఆల్. వాళ్ళు ఎదురు చెప్తున్నా కూడా వెళ్ళిపోవాలి అన్ని థాట్ వస్తుంటుంది. అట్లాంటి వాళ్ళని ఆపొచ్చు, కానీ సమయం కావాలి. అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు మనం అంత గంభీరంగా అనుకోం. దాంతో నేను లవ్ అండ్ ఎండ్లెస్ జర్నీ అని ఒక బ్యాలే చేశాను. అందులో నేను శాండార్ట్, ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్ కథక్, తర్వాత ఇంకొక అమ్మాయి, ఆమె కూడా కథక్ చేసి, షీ వాజ్ స్టడీయింగ్ ఓన్లీ 10th క్లాస్. జస్ట్ ఫర్ సమ్ రీజన్ షీ కంప్లీట్ సూసైడ్. 10th క్లాస్. ఓకే. దానికి కారణాలు వెళితే అసలు అమ్మాయికి లవ్ అఫేర్స్ అట్లాంటివి లేవు. జస్ట్ ఒక ఫ్రెండ్ ఏదో అన్నాడు అందరి ముందు అని, అంటే అది పట్టుకుంది ఘోరంగా. నిజానికి అందరి ముందు అన్యాయంగా తిట్టిందేం కాదు, కొట్టిందేం కాదు అని తెలుసుకుంటే ఫ్రీ అయిపోతుంది. సో లైఫ్ని గంభీరంగా తీసుకోవడం వల్ల, నీకు నువ్వు అధిక ప్రాధాన్యత ఇచ్చుకోవడం వల్ల ఈ థాట్స్ వస్తాయి. అసలు ఆధ్యాత్మికత ఏం చెప్తే యు ఆర్ నో బడీ అని తెలుసుకుంటే నువ్వు జీవితకాలం హాయిగా బతికేస్తావు కదా. అందుకని శరీరానికి అస్సలు ఆసక్తి ఉండదు చచ్చిపోవడం. అది సమయం వచ్చినప్పుడు నేచర్ ప్రకారం మరణించాలనుకుంటుంది అది, కానీ మనసు ఊరుకోనియదు. అందరూ మనసు బారిన పడ్డవాళ్ళు. ఒకడు అంటే యాత్రలకు పోతూ ఉంటాడు, ఆ శరీరానికి ఆసక్తే ఉండదు, వాడికి మైండ్కి ఆసక్తి ఉంది. అసలు ఉన్న చోట క్షేత్రం ఉంది, ఇంటి పక్కన దేవాలయం ఉంది, దాన్ని చూడకు. నీకు దేవాలయం మీద ఆసక్తి ఉందా? నన్ను ఎవరో ప్రశ్న అడిగారు రీసెంట్గా. ఇప్పుడు నువ్వు అన్ని చోట్ల వెంకటేశ్వర స్వామి ఉంటాడన్న అని చెప్పినప్పుడు తిరుపతి పోవద్దంటావు. తిరుపతికి ఎందుకు వెళ్ళొద్దు అంటే, తిరుపతిలో ఉన్న వెంకన్న, నీ ఇంటి పక్కన దేవాలయంలో ఉన్న వెంకన్న ఒకటే అని తెలుసుకో ఫస్ట్. కానీ తిరుపతిలో ఉన్న వెంకన్నను చూడడానికి వెళ్ళినప్పుడు తిరుపతి ఇంపార్టెంట్ అయింది, వెంకన్న కాదు. ఆ తిరుపతి, ఆ కొండలు, ఆ సౌందర్యము, అక్కడ ఉన్న శిల్పకళ ప్లస్ వెంకన్న స్వామి, అది చూడడానికి వెళ్ళి తప్ప వెంకన్న దర్శనం అక్కడే బాగుంటుంది అని అనుకోకూడదు. ఒకవేళ వెంకటేశ్వర స్వామి ఉంటే ఒక దేవుడి పటంలో కూడా ఉంటాడు, నీ అండర్స్టాండింగ్ అట్లా ఉండాలి. అంతే తప్ప నేను ఓన్లీ అక్కడున్న వెంకన్ననే వెంకన్న అనుకుంటాను, మిగతాది వెంకన్న. ఇదంతా రాంగ్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్. థాట్ ప్రాసెస్లో ఏదో లోపం జరిగిందని అర్థం. అందుకని ఎవరెవరైతే ఈ పని చేస్తున్నారో అది చేయకూడదు. చూసాడు. అందుకే మనిషి ఒక ఓపెన్ మైండ్ కలిగి ఉండాలి. చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకు చెప్పాలి, అరే ఎగ్జామ్ రాయి, పాస్గా ఫస్ట్ క్లాస్ రా, ట్రై చేయరా, కానీ ఫెయిల్ అయినా ఏమీ కాదు బిడ్డ, బట్ యూ షుడ్ ట్రై. ఈ చిన్న వ్యాఖ్య చేస్తే మారుతారు. నువ్వు ఏదేమైనా రాయాలి, లేకపోతే నా ఇజ్జత్ పోతుంది అని తండ్రి అన్నప్పుడు ఎంత గాయం ఏర్పడుతుంది పిల్లల మనసు మీద. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏమీగా ఫెయిల్ అయినా ఏం కాదన్నప్పుడు వీడు అట్లా వ్యాఖ్య సరిగ్గా చేయాలి. నువ్వు స్టేట్ ర్యాంక్ కొట్టడానికి నీ ప్రయత్నం అంతా, కానీ ఒకవేళ మిస్ అయినా కూడా ఏమీ కాదు. నువ్వు ఏమీ కాదంటే నిష్క్రియాపరుడుగా మారమని కాదు, మనం సరిగ్గా వ్యాఖ్య సరిపోతుంది కదా. ఆ వ్యాఖ్య పేరెంట్స్కి తెలియకపోవడం, వాళ్ళు పిల్లల యొక్క విజయాన్ని వాళ్ళ విజయంగా తీసుకోవడం, పిల్లల అపజయాన్ని వాళ్ళ పరువు పోయినట్టుగా తీసుకోవడం, ఇదంతా నిరంతర సంఘర్షణ. ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక ఆయన వచ్చాడు, వాళ్ళ అబ్బాయి ఒక 5 months 6 months నుంచి ఉద్యోగం చేయట్లేదు, ఆయన ఘోరంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు. నేను అసలు ఎందుకు చేయాలండి ఉద్యోగం? ఒకసారి చెప్పండి నాకు, మీరు చేసి ఏం సాధించారు? ఆయనకు నచ్చినప్పుడు చేస్తాడు కదా. చాలా ఎంతకాలం అయింది? 50 ఏళ్ళు అయిందా? 5 months అయింది. మీరు నిరంతరం ఆ దృష్టితో చూస్తారు, వీడు ఖాళీగా ఉన్నాడు, వీడు ఖాళీగా. ఎవరు వచ్చినా సరే ఎక్కడ పోతారు ఇంటనే వాడు ఈసడిస్తాడు, కించపరుస్తారు, అనరాని మాట్లాడి తినరా ఇంకా తిను, అంతకంటే ఏం పనులు అంటారు. ఇవన్నీ కలిపి ఘోరమైన గాయం అవుతుంది. బయటికి చెప్పుకోలేరు పిల్లలు. రెండోది, వాళ్ళకి ప్రస్తుతం వసతి ఉండదు, వాళ్ళు బయటికి పోలేరు, వాళ్ళకి సొంత ఆస్తి ఉండదు. సో ఆబ్వియస్గా దే ఆర్ డిపెండెంట్. అక్కడి నుంచి ఒక లాజికల్ కంక్లూషన్ పుడుతుంది, ఎందుకు బతకాలి, ఇట్లాంటి బతుకు, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. దాంతోపాటు ఆ టైంలో సినిమాల్లో అక్కడిక్కడ కొన్ని సపోర్టింగ్ సీన్స్ వస్తాయి.
నేను అవసరమైతే చావన చేస్తాను కానీ తల వంచను, ఇట్లాంటి పనికిరాని లఫ్ డైలాగులన్నీ, నేను క్షమాపణ చెప్పను, అవసరమైతే నేను ప్రాణమిస్తాను, ఇట్లాంటి వేస్ట్ చెత్త అది. సో అది సినిమా అని తెలుసుకున్న వాడికి ఏం కాదు, సినిమాని వాడు అప్లై చేసుకుంటే మా హీరోనే సారీ చెప్పలేదు, నేను సారీ ఇట్లాంటి మూర్ఖులంతా ఉన్నారు. అందుకని తర్వాత ఇంకొక నా ఫస్ట్ బుక్ ప్రింట్ చేసిన ఒక పబ్లిషర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు, నోట్స్ ఆఫ్ క్వశ్చన్. నేను ఆ లాస్ట్ కపుల్ ఆఫ్ 2-3 months గుర్తుపట్టా సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. నేను అడిగాను కూడా, సార్ మీరు నిజంగా బాగున్నారా లేదా, ఏదో ఆలోచిస్తున్నారు మనసులో. ఏం లేదు బాగున్నా అన్నాడు. అంతే ఒకరోజు. దానికి కారణం అప్పులు, అంటే వెరిగా అప్పులు చేయడం, వడ్డీలు తీర్చేస్తానన్న నమ్మకం రాను రాను ఏమైంది అలవాటు అయింది. చివరికి ఏంది, ఎప్పుడైతే నిరంతరం ఫోన్లు వస్తున్నాయి, ఎవరో ఒకరు ఫోన్ చేస్తున్నారు, ఎవరో ఒకరు డబ్బు అడుగుతున్నారు, ఇక్కడ రోడ్డు మీదకి వెళ్ళినా ఎవరో ఒకరు ఆ దృష్టితో చూస్తున్నారు, అమ్మ ఇట్లాంటి బతకడం కంటే పోయింది మేరనే థాట్ వచ్చింది. అక్కడి నుంచి అది పట్టుకుంది. ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా చెప్పడం మొదలు, ఒకసారి చేసినామంటే చచ్చిపోతా, ఎవరైనా పోయి చావుపోను పోయి చచ్చిపోయాడు. వెరీ అన్కాన్షియస్ యాక్ట్. పుట్టడం నీ చేతులు లేదు, మరణం కూడా నీ చేతులు ఉంచుకోకూడదు. దాని మధ్యన ఉన్న ప్రతి విధంగా కొన్ని ప్లాన్ చేసుకో. నేను అట్లీస్ట్ ఒక 5-6 మందిని నా సమక్షంలోకి వచ్చిన వాళ్ళకి జీవించే ఒక అవగాహన ఇచ్చి పంపించాను. నో దే ఆర్ లివింగ్ హ్యాపీలీ. జస్ట్ వాళ్ళకి చెప్పింది ఏంది, ఆధ్యాత్మిక జీవితం మూలం ఏంది ఒకసారి గమనించు. నువ్వు పోతే పో, కానీ విను, ప్యానిక్ అవ్వకు, ఇరిటేట్ కాకు, ఊరికి వినరాదు. సినిమా కథ, సినిమా పాటలు కొని విను, ఊరికి విను. ఓన్లీ జీవితం అంటే సక్సెస్ అవ్వడం కాదు, డబ్బు సంపాదించడం కాదు, ఒక ప్రశాంతతని అనుభవించడం. అది వచ్చిపోయే స్థితుల మీద ఆధారపడి ఉండదని తెలుసుకో. నువ్వేదో అనుకున్నావు, అది రాలేదు, అంతదానికే పోతావా? నేను ఒక సినిమా కథ రాసిన, అందులో ఒక సన్నివేశం ఉంటుంది. తన దగ్గర ఒక బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్లో ఒక ముఖ్యమైనది ఉంది. ఒకరోజు తల కింద పెట్టుకుని పడుకోతే దొంగతనం చేశారు. వాడు ఆగలి తిరిగి వాడికి వెక్కి ఏడుపు వచ్చేసింది. అది లేకపోతే నేను బతకలేనని థాట్ వచ్చేసింది. దాంతో కొండ మీదకి వచ్చేసాడు. వచ్చి అది లేకపోతే నేను బతకలేను అని ఇట్లా కళ్ళు రుచుకొని ఆ కొండకి చూస్తుంటే మెల్లగా ఏదో శబ్దం వినిపించింది. చూస్తే ఒక అరుగు మీద ఒక ఆయన కూర్చున్నాడు, పెద్ద ఆయన, ఈ సదానంద దగ్గరలాగా, ఒక 80-90 ఏళ్ళు, కొంచెం గడ్డం పండిపోయి ఒక హిమాలయ శిఖరంలాగా ఉన్నాడు. ఆశ్చర్యం అంటే ఇతను ఆపడంలే, తన బ్యాగ్ తాను సర్దుకుంటున్నాడు. తన పని తాను చేసుకుంటాడు కదా అని ఒకసారి తన మనసులో ఎవరినో తలుచుకుంటుండగా ఇతను అడిచాడనమాట, ముసలాయన, పరమేశ్వర ఎంత కృపయ్యా నాకు నీ మీద, నా మీద నీకు అంటే. ఇప్పుడు వీడు వింటున్నాడు, వినిపిస్తుంది మాట, ఇతనికి చెప్పట్లే, వేరే గురించి చెప్తున్నాడు. పరమేశ్వర ఎంత కృప నా మీద నీకు, ఎన్నెన్నో చూడాలనుకున్నా, అన్నీ చూపించావు, ఒక్కటి చూడాలనుకున్నా, అది చూసి నేను కూడా పోదాం అనుకున్నా, అది కుదరలే. అసలు ఏదో కారణం చేత ఈ ఆత్మహత్యకు పాల్పడి ఒక వ్యక్తిని లైవ్గా చూద్దామంటే ఇన్నేళ్ళైనా కొండలు చుట్టూ తిరిగినా నాకు దొరకలేదయా, ఇన్నాళ్ళకి అవకాశం కల్పించావు స్వామి. కానీ నాయన, కానీ అదొక్కటి మిగిలిపోయింది నాకు. కానీ చూశాడు, ఆపట్లేదు ఆయన. ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది, అవునా అన్నాడు. అవునండి అన్నాడు. అరే రే 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 అలాంటి కారణం ఉండకూడదు, మరి పోవాలి కదా. రెండోది, ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసావా? అరే ఖాళీ కడుపుతో పోవడం అంటే ఇలాగ పోతున్నావు, అట్టుపడి తినిపోవా. నీ మనసు నేను మార్చను, దీన్ని నేను ఆపను, ఆ పరమేశ్వరుని మీద ఆన. నువ్వు ఉన్న చోట ఉంటే నీకే పండు తెచ్చిస్తాను, తిని దుంకు. లేదా ఇక్కడికి వచ్చి పండు తిని తిరిగి వెళ్ళగలను, నీ మనసు మారదనుకుంటే రా, కానీ నువ్వు మనసు మార్చుకునే ఉద్దేశం ఉంటే రావద్దు, నేనే వస్తాను. పర్వాలేదండి, నేను నిర్ణయించుకున్నాను, ఇలాగ పోతానని వచ్చాడు. వచ్చి తిన్న తర్వాత సరే ఏదో ముఖ్యమైనది పోయి ఉంటుంది, అవునా? పోయిందండి. సరే ఎంత దేశం అంతా ఎతికావా అంటే, లేదండి ఆ వీధి ఈ వీధి, 4 వీధులు ఏది నిర్ణయం తీసుకున్నావు అనమాట. వెరీ గుడ్. మా అమ్మ చెప్తూ ఉండేది, ఏదైనా ముఖ్యమైనది పోతే అది దొరికే వరకు వెతకాలి, కానీ అలసిపోతే ఎట్లా రా అనేది. సరే నువ్వు ఇట్లా నిర్ణయం తీసుకు, ఏదైనా కరెక్ట్ అండి ముఖ్యమైనది. ఇంతకుముందు మీరు ఏమన్నారండి? నేను ఏదో అంటాను ముసలోని, నీకు ఎందుకయ్యా? ముఖ్యమైనది పోతే వెతకాలని మాత్రం తెలుసు నాకు, చావాలని తెలీదు. మరి
ఇలాంటి మాటలు ఏం పట్టించుకోవద్దు నువ్వు. ఇంకొకటి ముఖ్యమైన దొరికినప్పుడు అది పూర్తిగా వెతికిన తర్వాత కదా ఈ కన్క్లూజన్కి వెళ్ళాల్సింది. 4 వీధులు దొరికి 5వ వీధులు ఉందేమో నువ్వు అనుకున్నది, లేదా నువ్వు కూర్చున్న పక్కనే చూసావా, అక్కడ ఉన్న డస్ట్బిన్లో చూసావా? లేదండి. అయినా సరే నిర్ణయం తీసుకున్నావు అనమాట. వెరీ గుడ్, మంచి అవగాహన ఉంది అలా అయిపోయింది నీకు. ఏదైనా పరమేశ్వర థ్యాంక్ యూ సో మచ్, కానీ బాబు కానీ మళ్ళీ వెళ్ళాలి. లేదండి నేను వెతకాలి. ఇట్లనే నా నోటిని లాగేయకుండా నువ్వు అందరినీ కాపాడతావు నువ్వు. అప్పుడు చెప్తాడనమాట, ₹1 ఇచ్చి ఇదేమిటి రూపాయి చెల్లుతుందా? చెల్లదండి. ఎందుకు? దీని మీద గీతలు పడ్డాయి, ఇట్లా తయారవు అంటాడు. నీ మీద గీతలు పడని, నీ మీద అభియోగాలు పడని, అన్నీ పడ్డా కూడా రూపాయి అన్నావు చూడు, అది నేను. అది ఉపయోగపడదు, అది రూపాయే. అట్లా ఉంటావా? కానీ దొరకకపోతే మాత్రం రా, నా చివరి కోరిక నువ్వే తీర్చాలి చూడు అని తప్పకుండా వస్తాను, ఏదైనా వెతుకుతానని వెళ్ళిపోతానమాట. ఇది నేను రాసిన ఒక సన్నివేశం. ఎందుకు రాశాను? నా ఇట్లా పనికిరాని విషయాలకి లేకపోతే లైఫ్ ఎండ్ చేసుకుంటున్నారు అట్లాంటి వాళ్ళని ఆధారం చేసుకుని రాసిన సన్నివేశమే. తీసే డబ్బు లేదు, కానీ చెప్పిన నోరు ఉంది కాబట్టి చెప్పేశాను. కనిపించింది విజువల్ కనిపించింది కదా, ఎంత చక్కగా ఉంటుంది ఆ సినిమా. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్క్రిప్ట్స్ ఐ హ్యావ్ రిటన్. తప్పకుండా తీస్తా. ఈ రోల్ వేసేసి తనిఖీల బన్నీ గారు ఆయన అడుగుదాం అనుకున్నా, డబ్బులు లేవాడు అడగలేదు. ఆయన ఒప్పుకున్న తర్వాత సినిమా ఎట్ట తీయాలి, సినిమా అంతా తీయడానికి డబ్బులు వస్తే అప్పుడు చివరికి ఆయన అడుగుతాను, లేకపోతే ఎవరో ముసలాడు పెట్టి చేస్తాను. అట్లా చాలా ఎక్స్ట్రాడినరీ స్టోరీ అది. ఒక సీన్ ఒకటే చెప్పారు, ఓన్లీ వన్ సీన్, వన్ ఆస్పెక్ట్. ఏమంటారు, అన్నం మొత్తంలో ఒక ముద్ద, అది అన్ని ముద్దలు బాగుంటాయి. అట్లా ఏదేమైనా మనం హాయిగా జీవిద్దాం. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా జీవిద్దాం. పరువు ప్రతిష్టలో ఇరుక్కోకండి. పరువు ప్రతిష్ట ఒక అబద్ధం. ప్రపంచం మనకు అంటగట్టిన ఒక గజ్జి అది. వంశ ప్రతిష్టలు అట్లాంటివి ఏమి ఉండవు. న్యాచురల్గా పని చేసుకుంటూ నిష్కామకర్మ చేస్తూ నీకు తోచిన పని చేస్తూ వీళ్ళకి సహాయం చేస్తూ ఓ 10 మందికి ఇబ్బంది కలగకుండా చూస్తూ అట్లా జీవించాలి. సక్సెస్ ఏంటి ఫెయిల్ ఏంటి అసలు నాన్సెన్స్, అంత అబద్ధం అది. ఇది నాకున్న ఒక అవగాహన. అట్లా థ్యాంక్ యూ సో మచ్. బాయ్. లివ్ అండ్ లెట్ లివ్. చిన్న పాట పాడదాం. జీవితం ఉన్నదే జీవించడానికి, జీవితం ఉన్నదే జీవించడానికి, మరణించే హక్కు నీకు లేదు, జీవించమే ఉన్న జీవించడానికి. జయములో ఇరుక్కోక అపజయములో ఇరుక్కోకు, జయము లేదు అపజయము లేదు, సుఖము లేదు దుఃఖము లేదు, అన్నీ మనసాడే ఆటలని తెలుసుకో, జీవితం ఉన్నదే జీవించడానికి, మరణించే హక్కు నీకు లేదు. రెండోది, ఏదేమైనా నువ్వు మరణిస్తావు, అంతటి దానికి నువ్వెందుకు చేస్తున్నావు? ఎట్లంటే ఎలాగో ఆకలి అవుతుంది కదా, పొట్టెందుకు పిసుకుంటున్నావు 11 గంటలకి? నీ పనులు నీవు ఉండు, అది వచ్చినప్పుడు నువ్వు నిష్క్రమించు. జస్ట్ సకమ్ టు ఇట్. ఇది మీరు చేస్తుంటే మాయాబజార్ సినిమాలో కృష్ణుడు ముసలైన వేషం వేసుకొని కూర్చొని ఉంటాడు. అటు నేనే ఇటు నేనే అది నేనే ఇది నేనే, ఎత్తునాయనా ఎత్తు ఇట్లే కూర్చుని ఇట్లా లేమంటాడు. అటు ఉన్నది ఇటు లేదు, ఇటు ఉన్నది అటు లేదు, అటు నేనే ఇటు నేనే, చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ, చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను చిన్న చేప, అది చిన్న మాయను పెద్ద మాయ, పెద్ద మాయను చిన్న మాయ, అది మాయ ఇదే మాయ, చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. లాస్ట్కి ఎరుకలేక వచ్చావు ఎరుకలేక పోతావు, అటు నేనే ఇటు నేనే, చిరంజీవ చిరంజీవ. ఏదేమైనా ఉందాం, చిన్న చిన్న పనులు చేసుకుంటూ. అసలు సక్సెస్ ఫీల్డ్ వదిలేసి ఈ పరువు ప్రతిష్ట వదిలేస్తే అందరం ఉంటాం. అన్ని పనులు గౌరవమైనవే,
కొంత డబ్బు కావాలంటే ఇంత టీ కెటిల్ పెట్టుకొని ఒకరోజు అమ్మిరా 200 వచ్చేస్తాయి. దాన్నే కొంచెం ఆర్గనైజ్డ్గా చేయి, నెలకు 20,000 వస్తాయి. దాన్నే 10 మందికి పరిచయం చేయి, నెలకు ₹1,00,000 వస్తాయి. దానికి ఒక బ్రాండ్ పెట్టు, మళ్ళీ నీకు తెలుస్తుంది. ఏం చేయకుండా ఇది అయిపోయింది అసలు పీకింది ఏమి లేదు, పరువు పెట్టుంటుందా? అబద్ధం అది, పెట్టుడు మీసం అది. అంతకంటే పెద్ద అబద్ధం ఇవ్వట్లేదు. నాకైతే ఏ పరువు లేదు, ప్రతిష్ట లేదు, నేనన్న భావన లేదు, విజయం లేదు, అపజయం లేదు. పని ఉంది, ఆ పనిలో తప్పులు జరుగుతాయి. అయితే ఏందంట క్యా ఫరక్ పడతా. ఇది నీకేమర్థమని చెప్పు ఓవరాల్ డెఫినేషన్ ఆఫ్ మై డెఫినేషన్ ఆఫ్ సూసైడ్. అదే అదే మనసులో వచ్చిన ఒక ఆలోచన వల్ల చంపలే పాపం లేని ఏ సంబంధం. ఇది ఎలాంటి చివరికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. వచ్చి దోమ కూర్చుంది, నీ ఉద్దేశం దోమని చంపడం, ఆ క్రమంలో నీ శరీరాన్ని కొట్టుకుంటుంది. దట్ ఈస్ సూసైడ్. అంతే. యూ డోంట్ నో హౌ టు కిల్. అది దొరకదు ఇట్లా, అందుకని నిన్ను కొట్టుకుంటా. మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన పోతలేదు, ఇబ్బంది పెడుతుంది. సేమ్ గుడిసెలకు పాము వచ్చినట్టు అంతే. సో పాము దొరకలేదు, దాన్ని బయట తీసే అవకాశం లేదు కాబట్టి గుడిసెని కాలబెట్టినట్టు వీడు మనిషి చనిపోతున్నాడు. సో అది కంపారిటివ్లీ ఎగ్జాంపుల్ అది. అందుకే ఏదేమైనా దయచేసి ఆ పిచ్చి పని చేయకండి. ఇదేంది అవసరమైతే మీ అందరి కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడతా. ఊరికే ఉందాం. ఒక కుక్క, పిట్ట, నక్క, నెమలి వాటితో పాటు ఉందాం. మనుషులను వదిలేద్దాం పోనీ, మజా వస్తుంది. రీసరస వయసు.